మహాదేవ శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు అవర్ ఛానల్ టైమ్స్ భక్తి. మైత్రేయ ముహూర్తం ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తుండే అటువంటి యొక్క మైత్రేయ ముహూర్తం మనకు ఏప్రిల్ నెలలో 2వ ముహూర్తం రానే వచ్చేసింది. ఎవరైతే అప్పుల ఊబిలో ఉండేటువంటి వారికి ఎంతో ఉపశమనంగా, అదేవిధంగా నెల నెల ఈ యొక్క ఇంట్రెస్ట్లు కట్టలేక ఇబ్బంది పడేటువంటి వారి కోసం సాక్షాత్తు అమ్మవారు మనకు చెప్పినటువంటి మైత్రేయ ముహూర్తము ఎవరి ద్వారా అయినా కూడా ఈ యొక్క ఒక మంచి విషయము మీ లోపలికి మీ అందరికీ చేరవేసినటువంటి సందర్భాలలో నాకు చెప్పినటువంటి వారికి కానివ్వండి, లేదా వారికి చెప్పినటువంటి పరిస్థితులు కానివ్వండి, లేదా నేను మీకు చెప్పినటువంటి పరిస్థితులకు కానివ్వండి, తప్పకుండా పుణ్యము అందరికీ చేకూరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఏది ఏమైనప్పటికీ కూడా మైత్రేయ ముహూర్తము గత కొన్ని సంవత్సరాల నుండి చేస్తూ ఉన్నాం. కొన్ని రోజులలో మర్చిపోవడాలు, అయినా మీకు అందుబాటులోకి వచ్చి చెప్పడాలు ఇవన్నీ కూడా ఉన్నవి. సో ఎవరైతే అప్పులతో బాధపడేటువంటి వారు నెల నెల ఈ 1000, 2000, 10,000, 5,000, 25,000 ఇలా ఇంట్రెస్ట్లు కట్టుకునేటువంటి వారు, ఇంట్రెస్ట్లకు డబ్బులు తీసుకునేటువంటి వారు, ఫైనాన్స్ రిలేటెడ్ ఇబ్బందులలో ఉండేటువంటి వారి కోసమై ఈ మైత్రేయ ముహూర్తము. బంగారం తాకట్టులో ఉన్నను మైత్రేయ ముహూర్తానికి సంబంధించి తప్పకుండా ఈ మైత్రేయ ముహూర్తంలో డబ్బులు ఆ యొక్క బ్యాంకర్స్కు కట్టినా మనకు బంగారం రిలీజ్ అయ్యే పరిస్థితి ఉంది. మరి మైత్రేయ ముహూర్తం గురించి క్షుణ్ణంగా తెలుసుకుందాం. మైత్రేయ ముహూర్తం మనకు అశ్విని అనురాధ నక్షత్రాలకు సంబంధించి ఉంటుంది. ఇది సుమారుగా నెలలో 2 సార్లు 3 సార్లు వస్తుంది మనకు. మరి ఈ నెలలో 2వ ముహూర్తం ఇది. మరొక ముహూర్తాలు లేవు. మళ్ళీ గో టు మే. మొన్న 6వ తారీఖు రావడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు 18వ తారీఖు శుక్రవారం రోజు మైత్రేయ ముహూర్తం రాబోతూ ఉన్నది. మైత్రేయ ముహూర్తాన్ని 3 సార్లు వినియోగించుకోవాలి ఎవరైనా కూడా. సుమారుగా ఒక నెలలో 2 మైత్రేయ ముహూర్తాలు, మరొక నెలలో మరొక మైత్రేయ ముహూర్తం, 3 సార్లు వినియోగించుకోవాలి. 2 సార్లు ఫోన్పే, గూగుల్ పే రూపకంగా మైత్రేయ ముహూర్తాన్ని వినియోగించుకొని, మరొకసారి బై హ్యాండ్ రూపకంగా వినియోగించుకోవాలి. ఎవరికైనా పేమెంట్ చేసే ఎంత పేమెంట్ అయినా ఉండనివ్వండి, మీరు ఈ మైత్రేయ ముహూర్తాన్ని వినియోగించుకొని మినిమంలో మినిమం ఒక 1000 రూపీస్ అయినా మీరు వారికి పంపించాలి. 1116 లేదా 2116, 10,116, 5,100, మీ ఇష్టం. మినిమం 1000 రూపాయలకు తక్కువలో పంపకూడదు. సో ఎవరి దగ్గరనో 5 లక్షలు 10 లక్షలు ఇంట్రెస్ట్కు తీసుకున్నారో, నెల నెల వడ్డీ కడుతున్న సందర్భాలలో ఈ మైత్రేయ ముహూర్తం రోజు వారికి ఫోన్పే కొట్టండి. కొంత అమౌంటు ఒక 1000, ఇట్లా 1000 3 సార్లు పంపించాలి. అంటే ఒకటే రోజు ఒకటే ముహూర్తంలో కాదు, 3 ముహూర్తాలను వినియోగించుకోవాలి. అలా అని చెప్పి అక్కడ 3 లక్షలు, ఇక్కడ 2 లక్షలు, ఇక్కడ 10 లక్షలు అప్పు ఉంటే ముగ్గురికి ఒకటే మైత్రేయ ముహూర్తంలో కూడా డబ్బులు కట్టద్దు. ఒకటే, ఎవరికైనా ఒక్కరినే సెలెక్ట్ చేసుకొని ఒక్కరికే పంపించండి 3 సార్లు. మరి ఈ విధంగా 2 టైమ్స్ ఆన్లైన్ పేమెంట్ చేయండి, 1 టైం బై హ్యాండ్ క్యాష్ ఇవ్వండి. ఒకవేళ వారికి ఫోన్పే, గూగుల్ పే లేదు అని అనుకుంటే మనం చెప్పినటువంటి మైత్రేయ ముహూర్తం సమయానికి ఆ డబ్బులను తీసి ఎన్వలప్ కవర్లో పెట్టి పూజా మందిరంలో చక్కగా ఉంచి దానిపై ఒక నేతితో దీపారాధన వెలిగించి, ఈ సమయానికి డబ్బులు వీరికి అందజేస్తున్నాను, థ్యాంక్ యూ యూనివర్స్ అని నమస్కారం చేసుకొని తిరుగు వారం వెళ్ళే లోపు ఆ డబ్బులను వారికి అందించే ప్రయత్నం చేయాలి. అదేవిధంగా
ఎవరైతే బంగారం తాకట్టులో ఉన్ననో మరి ఈ మైత్రేయ ముహూర్తం సమయానికి ఆ బ్యాంకర్లకు డబ్బులు కట్టడమో లేదా ఇవాళ రేపు అవి కూడా ఆన్లైన్ యాప్లో ఉంటున్నవి. ఆన్లైన్లో ఆ డబ్బులు వారికి కట్టినను కూడా మనకు మంచి ఫలితమే కనబడుతూ ఉన్నది. సో ఓవరాల్గా ఎవరైతే మైత్రేయ ముహూర్తం, మరికొందరు ఉద్యోగానికి సంబంధించినటువంటి అప్లికేషన్స్, ఇంటర్వ్యూస్ రిలేటెడ్ కూడా పెట్టుకుంటున్నారు. నాకు ఈ మైత్రేయ ముహూర్తాన్ని వినియోగించుకొని ఉద్యోగాన్ని పొందుతున్నాను, థ్యాంక్ యూ యూనివర్స్ అని కూడా లెటర్ రాసి ఆ రోజు నాడు ఇంటర్వ్యూ ఉన్నట్టుగా ఊహించుకున్న మంచి ఫలితమే కనబడుతూ ఉన్నది. సో ఓవరాల్గా మరి మనకు మైత్రేయ ముహూర్తం ఈ యొక్క ఏప్రిల్ నెలలో 2వ ముహూర్తము 18వ తారీఖు శనివారం వచ్చింది. ఇందాక శుక్రవారం అని చెప్పాను, శనివారం వచ్చింది, అది గమనించుకోండి. సో శనివారం రోజు 18వ తారీఖు ఉదయం 5:45 నుండి 7:20 వరకు ఉంది. రాబోయే శనివారం రోజు ఇక్కడ మైత్రేయ ముహూర్తము ఉదయాత్పూర్వము 5:45 నుండి 7:20 వరకు ఉన్నది. మరి ఇంత పొద్దున మనకు బ్యాంక్స్ ఉండవు కనుక ఫోన్పేలు, గూగుల్ పేలు ఉన్నట్టయితే ఆ యాప్ల ద్వారా వారికి పంపించండి. బదులు కట్టేటువంటి వారికి ఫోన్పే, గూగుల్ పే రూపకంగా అమౌంట్ పంపించండి. ఫోన్పే లేని వారు ఒక లెటర్ రాసి చెప్పాము ఇంతకుముందు, ఫలానా వ్యక్తిగల వారికి నేను అనేటువంటి వ్యక్తిని ఇంత అమౌంట్ ఇచ్చేది ఉంది, ఈ యొక్క మైత్రేయ ముహూర్తాన్ని వినియోగించుకొని ఇంత అమౌంట్ ఇస్తున్నాను, నేను మైత్రేయ ముహూర్తాన్ని వినియోగించుకున్నందుకు నా పూర్తి అప్పు తీరింది, థ్యాంక్ యూ యూనివర్స్ అని లెటర్ రాసి అందులో డబ్బులు పెట్టి భగవంతుని దగ్గర పెట్టి దీపారాధన చేసుకోండి. సో మైత్రేయ ముహూర్తాన్ని వినియోగించుకునేటువంటి వారు శనివారం రోజు రావడం జరిగింది. మరి శనివారము చక్కగా వెంకటేశ్వర స్వామి రోజు కనుక తప్పకుండా కూడా అందరూ కూడా గోవిందా అనేటువంటి కామెంట్ చేయండి. మహాదేవ శ్రీమాత్రే నమః.